దేనికంటే మీరు ఏదో కాపులు మీ అన్యాయం చేశారు, కాపుల్ని కొట్టారు. అసలు ఎక్కడ జరిగింది చట్టం? ఏదైతే మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫ్లెక్సీ వేసినందుకు మీరు తిడితే ఆ రోజున జనం తిరగబడిన పరిస్థితి. ఆ రోజున ఇది జనంలో వచ్చిన విప్లవం, మీ మీద జనంలో వచ్చిన వ్యతిరేకం ఇంకా తారాస్థాయికి చేరి మిమ్మల్ని ఇళ్ళకొచ్చి కొట్టే పరిస్థితి జనం ఈ రోజున మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇంత దారుణంగా ఒడిగొడతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు తిట్టినవి తిట్లే కాదు, మీకు అలా అనిపిస్తూ ఉంది. అలాగే అవి బూతులు కాదు అంటూ జగన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అంటే అతని మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. లండన్ వెళ్ళి మందులు కూడా ఈయనకి పనిచేయట్లేదు. అంటే డోస్ పెంచాల్సిన అవసరం ఉందేమో అని మాకు అనిపిస్తూ ఉంది మీ మానసిక పరిస్థితికి. అలాగే జగన్కి బూతులు అంటే మహా ఇష్టం ఏమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అవే పవిత్ర వాక్యాలుగా ఈయన బుకాయిస్తూ ఉంటారు. అంటే మీరు ఎంత చాదస్తంగా ఆ రోజున అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, అలాగే పేరు నాని గారు, కొడాలి నాని గారు, అలాగే వంశీ గారు, వీళ్ళందరి చేత మీ అధికారంలో ఉన్నప్పుడు తిట్టించి ఎంత దారుణాలు ఈ రోజున. అంటే మీరు దాన్ని ఒక మానసిక స్థితి, మీ మానసిక స్థితి ఏంటంటే వీళ్ళందరి చేత తిట్టించి మీరు దాన్ని రాక్షసానందం పొందుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఇవన్నీ గమనించే మీకు ఆ రోజున 151 స్థానాలు ప్రజలు కట్టబెడితే చివరికి మధ్యలో 5 తీసేసి చివరి 11 చేసిన పరిస్థితి. ఇలాగే చేస్తే రేపు ఆ ఒకటికి కూడా పరిమితం అయిద్దో లేదా 0 అయిద్దో కూడా మీరు తేల్చుకోవాలి. దేనికంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసే పనులు. అలాగే ఇంత దిగజారు స్థానం ఏ స్థాయిలో ఉందంటే మీ సొంత చెల్లెలు గారు కూడా పసుపు చీర కట్టుకుంటే మీ పేటీఎం ఛానల్స్తో ఎంత దారుణంగా ఆవిడని అవమానించారో. అంటే ఆ సొంత చెల్లెలకే దిక్కులేదు, ఇంకా ప్రజలు మాన ప్రాణాలకు మీకేమి బాధ్యత ఉంటుందని చెప్పి నేను చెప్తాను. ఆవిడని ఎంత ఇదిగా మీరు ట్రోల్ చేశారో షర్మిల గారిని మేము చూడలేదా? ఇవన్నీ ఎంతమంది జనాలు చూశారు? ఇవన్నీ చెప్తా ఉన్నాం. అలాగే